వరికుంటపాడు మండలం కాకొల్లు వారిపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో విభేదాలు తలెత్తాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి విభేదాలు లేవని, కానీ కొంతమంది మండల నాయకులు గ్రామంలో కొంత అలజడి సృష్టించి పార్టీ పటిష్టతను దెబ్బతీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించామని, కానీ మండల కన్వీనర్ అడ్డుపడి కార్యక్రమాన్ని విజయవంతం కాకుండా చేయాలని కంకణం కట్టుకోవడం ఎంతవరకు సబబు అని వారు మండిపడ్డారు. కూటమిలో ఇలాంటి గ్రూపు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వారు హెచ్చరించారు. ఈ ఊరిలో ఏదో చేసినట్టు ఆయనకి ఈ ఊరి మీద ప్రతి దానికి ఒక విషం కక్కుతున్నాడు. ఈ మండల కన్వీనర్ని మేము పోయిందాపై కాకర్ల సురేష్ గారికి చెప్పడం జరిగింది. అయ్యా, ఈయన 5 సార్లు మండల కన్వీనర్ అయినాడు, ఈ మండల కన్వీనర్ని తప్పించండి అయ్యా అని మేము ఏడుకోవడం జరిగింది. ఎందువల్లంటే ఈ గ్రామం ఫస్ట్ నుంచి, ఈ గ్రామం ఆనవాయితీ నుంచి ఫస్ట్ ఈ గ్రామం పుట్టినాల నుంచి యాంటీ కాంగ్రెసు, తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టినాక ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధుసూదన్ రావు మాకైతే తెలియటం లేదు ఎందుకు చేస్తున్నాడు ఈ పనులు. ఈ మధుసూదన్ రావు వల్ల పార్టీ దెబ్బతింటుంది. ఈ గ్రామంలో కనీసం 1 సైడ్ ఎలక్షన్ జరుగుద్ది. ప్రతి ఒక్కరు గ్రూపులు ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఓటింగ్ దగ్గరికి వచ్చాక ఒకటే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ఈ ఊరిలో ఎక్కడ లేని మెజార్టీ ఈ మండలంలో ఈ ఊరి నుంచే జరుగుతుంది. ఈ ఊరు లేకపోతే ఈ మండలం ఏమవుద్దో అని మాలాంటి సీనియర్ నాయకులు భయపడుతున్నాం. ఈరోజు భయపడుతున్నాం. ఎందువల్లంటే ఇలాంటి గ్రామాలు 4-5 ఉన్నాయి. 1 కాకులవారిపల్లె, 2 దడిజేవి, 3 పెదిడిపల్లె, 4 రొంపితట్ల. ఈ ఒక తెలుగుదేశం పార్టీకి ఒక మంచం లాంటి కోళ్ళు ఈ 4. ఈ ఒక స్తంభాలు ఈ 4 ఊర్లు. ఈ ఊర్లోనే ఆయన ఈ ఊరిలోనే కాన్స్టిట్యూషన్ పెడుతున్నాడు. ఈ ఊర్లోనే ఆయన విషం కక్కుతున్నాడు. ఈ ఊర్ల మీద ఎందుకు కక్కుతున్నాడు నేను ప్రశ్నిస్తున్నా. ముందు మధుసూదన్ రావు, నువ్వు నేర్చుకోవాల్సింది ప్రతి గ్రామాన్ని కలుపుకొని, ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతే తెలుగుదేశం పార్టీ మనోడు కొనసాగుద్ది. లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండదు. తెలుగుదేశం మనం అనుకుంటున్నాం పోయినా ఎప్పుడు మెజార్టీ అంటున్నాం. పోయిన తప్ప వైసీపీకి ఎందుకు మెజార్టీ వచ్చింది? పోయిన తప్ప ఎందుకు వైసీపీ మెజార్టీ వచ్చింది? 1670 ఓట్లు వైసీపీ మెజార్టీ వచ్చింది. వైసీపీ హయాంలో నిన్న అందరం సమిష్టిగా చేసుకుంటే ఈరోజు మనం 3200 ఓట్లు మెజార్టీ వచ్చింది మనకి. ఈ వర్గాలు ఎక్కడ ఏం వర్గాలు లేవు. ఒకటి నినాదం, తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇదంతా. ఈ కుటుంబాన్ని పెద్ద నువ్వు, ఈ మండలానికి పెద్ద నువ్వు పెద్దరికం చేయవా నువ్వు. కానీ అందరినీ ఒక ఊరిలో ఒక గ్రూపులు పెట్టి ఒక ఊరిలో ఒకరిని పెంచుకొని నీ రాజకీయ, నీ ఆర్థిక లాభాల కోసం చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎవరు ఊరుకుంటారయ్యా. ఇది నీకు హెచ్చరిక నేను చెప్తున్నాను ఈరోజు. ఎందువల్లంటే నా బొమ్మ తాలూకా వైల్లో చాలా ఘనంగా నా ఊరిని, తెలంగాణ నరసింహ గారు ఊరిని చాలా ఘనంగా చెప్పుకోవాలనుకున్నా నేను. నువ్వు చేసిన పనికి ఈరోజు మా ఊరు వాళ్ళం మేము చేసుకునే కర్మ పట్టింది మాకు. దయచేసి ఇప్పటి నుంచి అయినా సరే, దయచేసి ఇప్పుడైనా సరే కొంచెం ఆలోచించు. పార్టీకి బలోపేతం తీసుకురా, మేము స్వాగతిస్తాం. కానీ పార్టీని నాశనం చేస్తే ఊరుకుంటానికి ఈ ఊరు ప్రజలు, ఈ ఊరు కార్యకర్తలు మెదలకుండా ఉండరు. ఇది నీకు ఈ సందర్భంగా నేను ఇచ్చే సందేశం. ఆత్మకూరులో పెద్ద పండుగల మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు. తేదీ ఏప్రిల్ 20 సోమవారం ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు రోడ్డులోని ఏఎంసీ ఎదురుగా ఉన్న మైదానం, నెల్లూరు పాళెం, ఆత్మకూరు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపించేందుకు భగవంతుడు శక్తి యుక్తులు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సారథ్యంలో వేద పండితులతో ప్రత్యేక హోమాలు, పూజాది కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి కుటుంబ సారథులు, బూత్, గ్రామ, మండల కమిటీ సభ్యులు, ఎన్డీఏ కూటమి నేతలు, పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా పెద్ద ఎత్తున పాల్గొని ఆశీస్సులు అందచేయవలసినదిగా కోరుతున్నాము. పై కార్యక్రమానికి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయండి.